తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. సింహరాశి వారికి ఎలా ఉంటుంది శని వక్రీకరణ వల్ల? సో శని ఇప్పుడు వక్రం అవుతున్నాడు. సింహరాశికి చూసామంటే నెక్స్ట్ ఒక 140 డేస్ 139 డేస్ ఈ శని వక్రగతిలో అష్టమ స్థానంలో ఉండబోతున్నాడు. ఈ అష్టమ స్థానం అంటేనే నార్మల్గా కొంచెం ప్రాబ్లమాటిక్ స్థానమే. ఓకే. దాంట్లో 6వ స్థానానికి అధిపతి, 7వ స్థానానికి అధిపతి వెళ్ళి అష్టమంలో లాక్ అవ్వడం. రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మొబైల్ యాప్లో ఒక క్లిక్ చేయగానే 40,000 దొరుకుతుందని ఇమీడియట్ క్లిక్ చేశారంటే లైఫ్ ఫుల్గా వాళ్ళు మాటలు ఏం చెప్తే మనం వినాలి. అనవసరమైన డబ్బు పరంగా అప్పుల పరంగా లాక్ అవ్వాలి. సో యూ హ్యావ్ టు బి వెరీ కాషియస్ ఇన్ సైనింగ్ ఎనీ డాక్యుమెంట్స్ విత్ రెస్పెక్ట్ టు లోన్. ఈ టైంలో మీరు ఇన్వెస్ట్ చేశారంటే స్టాక్ మార్కెట్లో విపరీతమైన మార్పు వస్తుంది, ఆటోమేటిక్గా విపరీతంగా డబ్బు వస్తుంది. ఐ విల్ ప్రామిస్ యూ సార్, ఐ విల్ ఎన్ష్యూర్ యూ సార్ అని சொல்லி చాలా మంది చెప్తారు. మంచి డ్రామా, రాజమౌళి డ్రామా చేస్తారు. సో అదంతా మీరు విన్నారంటే ఇక అంతేగా, ట్రాప్ లో పడ్డట్టు అంతే క్లియర్. బుధుడు కనెక్ట్ అయ్యాడంటే అమేజింగ్ బ్యూరోక్రసీ, అమేజింగ్ టాకటివ్ నేచర్. అది వచ్చి సింహరాశి ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీంట్లో ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లో రావడానికి ఛాన్స్ ఉంది. ఈ టైం పీరియడ్లో మెయిన్గా ఈ కమిషన్ మీద చాలా ఎక్కువ ఆసక్తి ఉంటుంది, లంచం మీద చాలా ఎక్కువ లవ్ ఉంటుంది. ఈ టైంలో తీసుకోవడం అంటే ట్రాప్, క్లియర్గా ట్రాప్. మీరు ఎవరైనా సరే ఎక్కడ ఉన్నా సరే ఎక్స్ట్రా కమిషను, ఎక్స్ట్రా మా ఊర్లో కింబలం అంటాం, సంబళం కింబలం అంటాం, అంటే ఎక్స్ట్రా డబ్బు రావడం అంతే. అదంతా మీకు గ్యారంటీగా మీకు ప్రాబ్లం అవ్వడానికి ఛాన్సెస్ వచ్చి సూపర్గా ఉంటుంది. శని వక్రంగా బుధుడి యొక్క నక్షత్ర స్థానం అంటే అక్కడక్కడ కెమెరా పెడతారు, మనకు తెలీదు, సమాచారం అయిన తర్వాత తెలుస్తుంది. అందుకని యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సింహరాశిలో పుట్టిన ఏంటి స్టార్టింగ్ నుంచే నెగిటివ్ చెప్తున్నా అంటే ఫస్ట్ ఇలాంటి విషయం ఉందని మీరు అర్థం చేసుకోవాలి. అందుకని చెప్తున్నా, ఎవరు బండి ఉన్నా సరే, ఎవరు కారు ఉన్నా సరే 100% దయచేసి టైర్ని మార్చేయండి. టైర్లోనే ప్రాబ్లం ఉంది, మీ బండిలోనే ప్రాబ్లం ఉంది. బాగుంటుంది, ఏసీ సడన్గా ఆఫ్ అవుతుంది, గ్యాస్ అయిపోయింది అంటాడు. ఒక 400 కిలోమీటర్లు చెమట పుడతా వెళ్తూ ఉంటారు మీరు, నో ఆప్షన్. అదేలాగా టైర్ బాగుంది సార్, ఇంకో 10,000 కిలోమీటర్స్ వెళ్తుంది సార్, ఓకే బటన్ వేసుకోండి చాలు అంటాడు. అక్కడికి వెళ్ళగానే బటార్ను బ్లాస్ట్ అవుతుంది, నా రోడ్ మీద ఉంచుంటాం. దయచేసి ఇదంతా మీరు, నేను చెప్పేది కాస్త హార్ష్గా ఉన్నా దిస్ ఇస్ రియాలిటీ. చాలా మందికి ఇలా బికాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను, ఇలానే జరుగుతుంది, ఇలా రోడ్ మ్యాప్ ఇలా ఉంది. సో మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనకూడదు ఈ టైంలో. సార్ తాకట్టు పెట్టిన బంగారం సార్ చాలా తక్కువ రేటుకి ఇస్తాం సార్, వాళ్ళు తీసుకోలేదు అంటే దాంట్లో ఉన్న వాళ్ళ యొక్క శాపం కూడా ఉందని అర్థం. సెకండ్ హ్యాండ్ ఉంది సార్, బ్యాంక్లో జప్తు అయిన ఒక మంచి ఇల్లు ఉంది సార్, ఫెంటాస్టిక్ ఇల్లు సార్, అమేజింగ్గా మార్కెట్ చేస్తారు. దాంట్లో ఎంత ప్రాబ్లం ఉందో తెలుసా? వక్రంగా ఉన్నప్పుడు ఇలాంటి విషయాలన్నీ మనకు తల కడతారు అనమాట. యూ హావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఇదంతా నెగటివ్ పాయింట్స్. కానీ పాజిటివ్ విషయం ఏంటంటే అష్టమ స్థానంలో శని వక్రం అంటే ఓవర్ టైం చేస్తారు, ఎక్స్ట్రా టైం మీరు పని చేసి దాంట్లో డబ్బులు సంపాదించే ప్రాప్తం, స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఇన్కమ్ రావడానికి ఛాన్స్ ఉంది. ఈ టైం సింపుల్ కదా, ఎక్స్ట్రా పని చేసుకొని మనం డబ్బులు సంపాదించాం. ఈ టైంలో అసలు ఇంటికి వెళ్ళలేరు, మీ యొక్క వర్క్ ప్రెషర్ వచ్చి ఇమ్మెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆటోమేటిక్గా మీ వర్క్లో చాలా ఎక్కువ ప్రొఫెషన్లో మీరు కాన్సన్ట్రేట్ చేస్తారు. అనుకోకుండా వచ్చిన డబ్బులు వస్తుంది, మీనింగ్ మీకు రావాల్సిన అరియర్ డబ్బు, గ్రాడ్యుయేటీ, పిఎఫ్ఓ ఇలాంటి విషయాలు ఏదైనా రావాలి. ఇన్సూరెన్స్ ఎప్పుడో వేసిన ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వకుండా 4-5 నెలలుగా టార్చర్ చేస్తూ ఉంటాడు. ఇది ఒక సర్టిఫికేట్ ఇవ్వు, ఇక్కడి నుంచి నాకు లెటర్ ఇవ్వు, ఇదంతా ఏదో ఒకటి చెప్పి ఆ అమౌంట్ అంతా ఇప్పుడు వస్తుంది. సూపర్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ. ఇంకొకటి, ఈ అష్టమంలో శని వక్ర అంటే మీకంటే మీ యొక్క హస్బెండ్కి మంచిది, మీకంటే మీ వైఫ్కి మంచిది, వాళ్ళ మూలకంగా మీకు బాగా డబ్బులు రావడానికి. అష్టమ స్థానం యాక్టివ్గా ఉంది, డబ్బులు వస్తుంది. ఎవరి మూలకంగా? 7వ స్థానానికి 2వ స్థానం, అప్పుడు వైఫ్ మూలంగా, లైఫ్ పార్ట్నర్ మూలకంగా మీకు డబ్బులు రావడానికి, అంటే వాళ్ళ యొక్క గ్రోత్ బాగుంటుంది. దట్స్ వాట్ ఐ మీన్, ఇంకేం లేదు. దానివల్ల మీకు చాలా మంచి విషయాలు జరుగుతుంది. అట్ ది సేమ్ టైం శని వక్రంగా ఉందంటే పాత ఫ్రెండ్, పాత లవరు ఇలాంటి సమాచారాలు యాక్టివేట్ అవ్వకూడదు. అయ్యిందంటే ఇంకా సమాచారమే మీ ఇంట్లో. మీ ఇంట్లో హామని చెడుతుంది, అనవసరమైన గొడవలు, అనవసరమైన ప్రాబ్లమ్స్ ఏదైనా సరే అది మర్చిపోండి. బికాజ్ శని వక్రంగా ఉన్నప్పుడు వద్దన్నా సరే ఎక్కడో జస్ట్ లైక్ దట్ చూసాము, జస్ట్ హాయ్ బాయ్
జస్ట్ ఒక టెక్స్ట్ మెసేజ్ అలానే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 3-4 monthsలో డుమ్ 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 అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. సో ప్లీజ్ యూ హావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇలాంటి విషయంలో జాగ్రత్త. ఏది చేసినా, ఏ మంచి విషయం చేసినా బయటికి చెప్పకుండా చెయ్యాలి అని దయచేసి అర్థం చేసుకోవాలి. శని వగ్రంగా ఉన్నానంటే మనం ప్లాన్ చేయము, కానీ ఏదో ఒక నిమిషం నేను ఆ ఊరికి వెళ్ళొస్తానని చెప్తాం. ఇక్కడ వెళ్ళంగానే ఆ టికెట్ క్యాన్సిల్ అయిపోతుంది. అక్కడ కొత్త ఒక మనిషిని వెళ్ళి కలిసి ఒక ముఖ్యమైన పని, మీ ఇంట్లో జరగాల్సిన ఒక పని, మీరు ఊరికి ఖమ్మం వెళ్ళి వస్తారని చెప్తే ఆయన ఉండరు, అక్కడి నుంచి ఆయన లీవ్ అలాగే జరుగుతుంది. అష్టమ స్థానం యాక్టివ్ ఉన్నప్పుడు అంటే మిగతా వాళ్ళ కడుపు మంట మనకి స్ట్రైట్గా హిట్ చేస్తుంది ఆన్ యువర్ ప్రాజెక్ట్, ఆన్ యువర్ జాబ్, ఆన్ యువర్ ప్రాసెస్. అందుకని దయచేసి ఇలాంటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎలా పుట్టినా సరే సింహరాశి వాళ్ళు కష్టపడే మనుషులకి భోజనం ఇవ్వండి. అదేలాగా సింహరాశిలో పుట్టిన వాళ్ళ ఇంట్లో ఎవరైనా మెయిడ్ సర్వెంట్ ఉన్నారో, పని చేసేవారు వస్తారు కదా, వాళ్ళ మూలకంగా ఒక డాక్యుమెంట్ కనపడకుండా పోతుంది, జ్యువెల్ కనపడకుండా పోతుంది. చాలా ముఖ్యంగా ఆ చోట డబ్బు పెట్టాను సార్ కనపడట్లేదు అన్న సిచ్యువేషన్ నెక్స్ట్ 3 months 4 months లో జరుగుతుంది. సో చోరీ అయ్యే అవకాశం ఉంది, దొంగతనం గ్యారంటీగా అవుతుంది, ఇంక్లూడింగ్ యువర్ బాబు యొక్క సైకిల్ దాకా అవుతుంది. సో యూ హ్యావ్ టు బి లిటిల్ కేర్ఫుల్ విత్ మెయిడ్ సర్వెంట్స్. సో ఇంకొకటి వాళ్ళు చేసిందల్లా చేసి మీరే చేశారని లాస్ట్లో మన మీద కేసు పెడతారు, అలాంటిది కూడా వస్తుంది. సో మీరు దయచేసి అలర్ట్గా ఉండడం అనేది మీరు చూసుకోండి. సో ఎలా చూసినా సింహరాశి వాళ్ళకి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త ఉండాలి. బట్ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్, అన్ఎక్స్పెక్టెడ్ మనీ, అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీ ఏది మీరు ఎదురు చూడకండి. కీప్ ఇట్ ఎస్ ఎ బ్లాక్ స్లేట్గా మీరు ఉండండి, మంచిది వస్తుంది ఆటోమేటిక్గా. యూ కెన్ పిక్ ఇట్ అప్. ఈ టైంలో మీరు కుక్కల మీద ఎక్కువ ప్రేమ, అదేలాగా మన చిన్న చిన్న క్యాట్స్ ఉంటుంది కదా, పిల్లులు, దాని మీద ఎక్కువ పప్పీస్, దీని మీద ప్రేమ తగ్గించుకోవడం మంచిది. సో యువర్ అటెన్షన్ ఈస్ మోర్ దేర్, ఫ్యామిలీలో అటెన్షన్ తగ్గిపోతుందని అనవసరమైన గొడవలు అవుతుంది. ఇది మాత్రం చూసుకోండి. రెస్ట్ ఆల్ ఇస్ రియలీ గుడ్. కష్టపడే మనుషులకి మెయిన్గా అన్నదానం చేయడం అనేది పెద్ద మార్పులు వస్తుంది, బాగుంటుంది. మెయిన్గా అష్టమి రోజు మీరు అన్నదానం చేయడం మంచిది. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ రెమెడీ ఫర్ సింహరాశి. అష్టమి రోజు అన్నదానం మెయిన్గా మఠాలను వేస్తే వాళ్ళు థేల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మరి సింహరాశి వారికి ఆగస్ట్ మంత్ ఎలా ఉందో తెలుసుకుందామండి. వీళ్ళకి ఐడెంటికల్గా జూలై మంత్, ఆగస్ట్ మంత్ ఒకేలాగా ఉంటుందండి. మనం లాస్ట్ మంత్ రాసే ఫలాల్లో కూడా నేను చెప్పాను, ఒక్క జాబ్ విషయంలో కేర్ఫుల్గా ఉంటే మిగతా అంతా బాగుంటుందని నేను చెప్పాను. సో ఈ మంత్ కూడాను ఒక్క 30 days జాబ్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి, బట్ మిగతా అంతా చాలా బాగుంటుంది. అయితే ప్రాబబిలిటీ చూసుకున్నారనుకోండి, జాబ్లో సమస్యలు ఉంటాయి, బట్ దే కెన్ మేనేజ్ అండి. అయితే నేను ఎందుకు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నానంటే, వీళ్ళకి అష్టమ శని నడుస్తుంది. సో అందుకని ఈ యొక్క మంత్లీ రాశి ఫలాలతో పాటు ఈ అష్టమ శని కోఇన్సిడెన్స్ అవ్వటం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా జాబుల్లో ప్రాబ్లం రావచ్చు. అందుకని చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా ఎక్కువగా రెమెడీస్ కూడా చేసుకోవాలి. రెండోది, ఈ రాశితో పాటు మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, ధనుసు రాశి, ఏళ్ళు నడుస్తున్న కొన్ని రాశులు ఉన్నాయి. అవేంటి మేషరాశి, తర్వాత మీనరాశి, కుంభరాశి. ఈ రాశులు వాళ్ళు ఇళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఉంటే చాలా కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం. రెండోది, ఇప్పుడున్న గ్రహాలు కూడాను ఒక్క సూర్యుడు తప్ప మిగతా అన్ని బాగున్నాయి. బట్ ఇందాక చెప్పిన విధంగా అష్టమ శని ప్రభావంతో ఉండటంతో కేర్ఫుల్గా ఉండాలి. కీడించి మేలించాలంటారు కాబట్టి ఎక్కడైనా డౌట్గా ఉన్నా, జాబ్లో ఏదైనా ప్రాబ్లమాటిక్ అనిపించినా, ఎక్కడైనా సెన్స్ అవుతున్నా ప్రికాషన్స్ ముందుగా తీసుకుంటే చాలా మంచిది. సో ఇండివిజువల్ జాతకం చూపించుకొని ఇమ్మీడియట్గా పరిహారాలు చేయించుకుంటే ఈ ఒక వాళ్ళు యాంటిసిపేట్ చేసిన ఏదైనా టఫ్గా అనిపిస్తే అటు నుంచి బయటపడిపోవచ్చు. ఇది స్పెషల్ నోట్ అని చెప్పుకోవచ్చు మనం. రాశి ఫలాలతో కాకుండా ఈ రాశి వాళ్ళకి బియాండ్ రాశి ఫలాలు, మంత్లీ రాశి ఫలాలు లేకుండా చెప్పడం అవసరం. వీళ్ళకి ఉన్న పరిస్థితి అలా ఉంది కాబట్టి మనకేం చెప్తారంటే, ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా సింహరాశి. పేరు బలం చూసుకున్నానుకుంటే మా, మీ, ము, మేమో, టా, టీ, టు, టే, టో అన్న అక్షరాలంతా ఇందులో ఉంటారు. మనం లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే సింపుల్ వర్డ్స్లో వీళ్ళకి ఎలా ఉంటుందంటే, సూర్యుడి వల్ల స్థాన నాశనం అని చెప్తారు. అంటే ఉన్న పొజిషన్లో చాలా ట్రబుల్డ్గా ఉంటుంది, తలపెట్టిన పనుల్లో అంత గ్రోత్ రాదు, చాలా చేంజెస్ ఉంటుంది. సమ్ టైమ్స్ ఇది నెగిటివ్గా ఉండొచ్చు, పాజిటివ్గా ఉండొచ్చు, బట్ చేంజెస్ అయితే ఉంటుంది. నెగిటివ్గా కాకుండా ప్రికాషన్స్ తీసుకోవాలి. రెండోది, 11వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల భూలాభం, ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. కుజుడు బాగా సపోర్ట్ ఇస్తుంటారు. అగైన్ శుక్రుడు వీళ్ళకి 2వ స్థానంలో ఉండటంతో కుటుంబం ప్రకారంగా, ఫైనాన్స్ ప్రకారంగా చాలా బాగుంటుంది. బుధుడు వల్ల పరాభవం, కావాలని అవమానాలు చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు.
బట్ ఏది చూసుకున్నా కానీ జాబ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండి ఎమోషనల్ స్టెబిలిటీగా ఉండాలి వీళ్ళు, సహజంగా ఉండాలి వీళ్ళు. ఎందుకంటే అష్టమశని నడవటంతో డెసిషన్స్ ఇమీడియట్గా తీసుకోవడానికి కుదరదు. చాలా వ్యాలిడేట్ చేసి 1-2 సార్లు ప్రికాషన్స్ తీసుకొని ఇది ఫెయిల్ అయితే ప్లాన్ బి ఏదైనా ఉందని పెట్టుకొని అప్పుడు మాత్రమే తీసుకోవటం చాలా చాలా ముఖ్యం. ఇది ఇప్పుడు ఈ మంత్ కదండి, హోల్ ఆల్మోస్ట్ 1.5 year, ఈ అక్టోబర్ కాకుండా ఆ తర్వాత వచ్చే అక్టోబర్ వరకు ఇది అప్లై అవుతుంది. ఇది గోల్డెన్ ప్రిన్సిపల్స్ ఇవి. నెక్స్ట్ వీళ్ళకి సూర్యుడు ఫస్ట్ హౌస్లో ఉండటంతో ఏమవుతుందంటే ఫస్ట్ 15 days నుంచి తర్వాత 15 days చూసుకుంటే 12th నుంచి ఫస్ట్ హౌస్కి షిఫ్ట్ అవుతున్నారు. ఇది ఒక 17 days, అదొక 13 days. చాలా ఒక మంత్ కేర్ఫుల్గా ఉండాలి. ఏమని చెప్తారంటే దేహార్తి, నిస్సత్వం, సంతాపకాలతిక్రమణ భోజనం, బంధుమిత్ర సుహృద్వేష, చంద్రరాశిగతౌ రవి అని చెప్తారు. అంటే దీనికి మనకేం చెప్తారంటే శారీరకంగా అలసటగా ఉండటం, టయానికి భోజనం చేయకుండా ఉండటం, బంధువులతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని మనకు చెప్తూ ఉంటారు. దీంతోపాటు పార్ట్నర్కి, ఎవరు వైఫ్ అయితే హస్బెండ్ అయితే పార్ట్నర్కి హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా లాంగ్ ట్రావెల్ చేసేటప్పుడు యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కేర్ఫుల్గా ఉండాలి. అయితే మరి ఇక్కడ ఎక్కడా కూడా జాబ్కి సంబంధించిన ప్రాబ్లము లేదు అంటే ఇది 17వ తారీఖు మారిన తర్వాత ఉన్న శ్లోకం చెప్పాను నేను. దానికి ముందు దాంట్లో స్వస్థాన నాశనం చేయవని ఇంకొక శ్లోకం ఉంటుంది. అంటే ఉన్న పదవి పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. అయితే ఇప్పుడు సూర్యుడు ఇబ్బంది పెడుతున్నా కుజుడు బాగా సపోర్ట్ ఇస్తున్నారండి. ఇలా ఉన్న బ్యూటీ అందం ఏంటంటే కుజుడు బాగా సపోర్ట్ ఇస్తున్నాడు. ఎందుకంటే కుజుడు 11th హౌస్లో ఉండి విపరీతమైన లాభాన్ని ఇస్తూ ఉంటారు. మనకేం చెప్తారంటే సంస్కృతంలో ఆరోగ్యం, అర్ధలాభం, సంతోషం, వస్త్రలాభకృత్, యత్న కార్యానుకూలత్వం, ధైర్యం, ఏకాదశిగతో కుజ అని చెప్తారు. ఈ టైంలో ఎంత బాధలు వచ్చినా కానీ ధైర్యంగా ఉంటారు. ఏదైనా పని చేస్తే రిజల్ట్ ఉంటుంది. అటు పార్టీలకి ఫంక్షన్స్ అటెండ్ అవుతూ ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది, ధనం బాగుంటుంది. అయితే ఖచ్చితంగా ధన ప్రవాహం ఉంటుంది, సక్సెస్ అవుతారు ఫైనల్గా. కానీ మధ్యలో ఏమవుతుందంటే అండి, కూడబెట్టిన ధనం ఏదైతే ఉంటుందో డిస్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్స్ అంటారు. ఈ యొక్క సేవింగ్స్ అన్నీ లేదంటే ఎక్స్ట్రా అంతకుముందు సేఫ్ గార్డ్గా దాచుకున్న మనీ అంతా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దొంగలు పడి దొంగతనాలు చేసుకొని ఈ జ్యువెలరీ అంతా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత మనకి శుక్రుడు అగైన్ 2nd హౌస్లో ఉండి వెరీ గుడ్ పొజిషన్ అండి, చాలా సపోర్ట్ ఇస్తుంది. ఇందులో మనకేం చేస్తారు, కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, స్త్రీ సల్లాభం, యశత్కరం అంటారు. అంతేకాదు దేహ సౌఖ్యం, వస్త్రలాభాది, వస్త్రలాభం ద్వితీయ స్థానకే భృగునందన అంటారు. అంటే 2వ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉంటే మాట్లాడే మాటలు చాలా బాగుంటుంది, జ్యువెలరీ చక్కగా ఉంటారు. అక్కడ చూడండి జ్యువెలరీ పోతుందని చెప్తారు, ఇక్కడ జ్యువెలరీ పెట్టుకున్నారని చెప్తుంటారు. జ్యువెలరీ పెట్టుకున్న తర్వాత దొంగతలు పెట్టే అవకాశం కూడా ఉండదు, కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత యశత్కరం అంటే కీర్తి ప్రతిష్టలు చాలా బాగుంటుంది. దేహ సౌఖ్యం, కంఫర్టబుల్గా ఉంటారని మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ టైంలో శుక్రుడు వల్ల మంచి ఫుడ్ తింటూ చక్కగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు. అంటే నేనేం చెప్పానంటే ఇందాక ఒక సూర్యుడు తప్పగా మిగతా గ్రహాలన్నీ బాగా సపోర్ట్ ఇస్తుంది. శని సూర్యుడికి యాడ్ అవటంతో, అష్టమ శని ఉండటంతో జాబ్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉంటే మిగతాదంతా బాగుంటుంది. సో మరి నక్షత్రాలు ఎంతవరకు సపోర్ట్ ఇస్తున్నాయండి? మనకి ఇందులో మఖా నక్షత్రము, పూర్వ ఫాల్గుని, ఉత్తర ఫాల్గుని నక్షత్రాలు ఉంటాయి. ఇందులో మఖా నక్షత్రం చూసుకుంటే ఫస్ట్ పాజిటివ్ సైడ్లో మనం చెప్పాం కదా, చాలా వరకు పాజిటివ్ సైడ్లో ఉంది. క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, ధనలాభం ఉంటుంది, పార్టీలకు ఫంక్షన్లకు చక్కగా అటెండ్ అవుతూ ఉంటారు. ఒక్క విషయంలోని జాగ్రత్తగా ఉండాలి, అది సూర్య భగవానుడి వల్ల. ఏంటంటే మృత్యు భయము నాశనము అని చెప్తారు. సూర్యుడు వచ్చేటప్పటికి బేసికల్గా ప్రొఫెషన్ రిలేటెడ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఫాదర్ రిలేటెడ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, బాస్తో గొడవలు, వీటికి సంబంధించిన అంటే అథారిటీ పవర్కి సంబంధించిన వ్యవహారాల్లో మృత్యు భయము లేదంటే ఉన్నదాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా చాలా కేర్ఫుల్గా ఉండమని మొదటి నుంచి చెప్తూ ఉన్నాను. నెక్స్ట్ ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి, వీళ్ళకి కూడాను క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, పార్టీలు అటెండ్ అవుతారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ ఒక్క విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి, మృత్యు భయము అని చెప్తూ ఉంటారు. వీళ్ళకి డబల్ ఇంపాక్ట్ ఉంది ఈ రాశి వాళ్ళు, ఈ పూర్వ ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి. అగైన్ ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి కూడా వీళ్ళకి ఐశ్వర్యం ఉంటుంది, పార్టీలు అంతా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండి. ఇందాక చెప్పుకున్న విధంగా ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళకి కూడాను మృత్యు భయంతో ఉంటారు. రెండోది గొడవలు అవుతూ ఉంటుంది. వీళ్ళకి ధనం ఇంకొంచెం ఎక్కువగా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మరి వీళ్ళకి ఏం రెమెడీస్ సూచిస్తారండి? ఇటు సూర్యుడు అటు శని ఇద్దరు ఎఫెక్ట్ పడుతుంది కదా. ఒకటి స్పెషల్ నోట్ ఏంటంటే వీళ్ళకి శని పిప్పలాద స్తోత్రం మ్యాండేట్గా ప్రతిరోజు చదవాలి. అంటే ఇట్ టేక్స్ హార్డ్లీ 40 seconds అండి, కరెక్ట్గా చదువుతారు, లెస్ దెన్ 1 minute. ఉదయం సాయంత్రం చదువుకుంటూ వెళ్ళిపోవాలి. రెండోది శనికి
పాశుపత అభిషేకం చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. శనికి సంపూర్ణమైన శాంతి పూజలు అని ఉంటుంది అనమాట. అంటే ఈ శని వీళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి. ఇది కాకుండా శనికి సంపూర్ణమైన శాంతి పూజలు వాళ్ళు చేసుకోలేరు, బయట చేయించుకోవాలి. హోమాలు, దానాలు, తర్పణం, అదంతా తైలాభిషేకం అంతా. బట్ వీళ్ళు శని పిప్పలాద స్తోత్రం చదువుకోవచ్చు, హనుమాన్ చాలీసా చదువుకోవచ్చు. ఇవి పక్కన పెడితే ఇప్పుడు ఈ పర్టికులర్గా ఈ మంత్లో వీళ్ళకి ఆదిత్య హృదయ స్తోత్రం లేదంటే సూర్యాష్టకం. బట్ సూర్యాష్టకం కంటే ఆదిత్య హృదయ స్తోత్రం చాలా చాలా పవర్ఫుల్. దీనితో పాటుగా హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అని ఉంటుంది, నెట్లో వస్తుంది, దాన్ని ఒక 21 times. సో వెరీ వెరీ పవర్ఫుల్ రెమెడీ అండి. విత్ సూర్య, ఆదిత్య హృదయ స్తోత్రం, హనుమాన్ బ్యాకప్. ఆదిత్య హృదయ స్తోత్రం చాలా పెద్దది, 21 శ్లోకాలు ఉంటాయి. ఇది 2 కనుక చదువుకుంటూ ఉంటే ఇలాంటి జాబులో అన్ఎక్స్పెక్టెడ్గా ట్విస్టులు రాకుండా ఉంటుంది. ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లం అయినా కానీ ఇమ్మీడియట్గా వాళ్ళకి ఏమంటారు ఒక సొల్యూషన్ దొరుకుతుంది వాళ్ళకి ఫాస్ట్గా. ఎస్. సో గురుగారి అపాయింట్మెంట్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ని ఫిక్స్ చేసుకోండి. చాలా సంతోషం సురేష్ బాబు గారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.